రష్యా తర్వాత అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామిగా ఉన్న ఫ్రాన్స్ భారత్కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ట్రంప్ టారిఫ్స్ తో రెచ్చిపోతున్న వేళ భారత్తో వాణిజ్యాన్ని విస్తరించాలని డిసైడ్ అయింది. అదొక్కటే కాదు, భారత దశాబ్దాల కళ మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజన్ల తయారీకి కొండంత అండగా నిలవబోతోంది. ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఆమ్కాకు మేడ్ ఇన్ ఇండియా ఇంజిన్ తయారీ పనులు ప్రారంభించబోతున్నట్లు ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ కీలక ప్రకటన చేసింది. ఇంతకు భారత్ ఫ్రాన్స్ మధ్య హిస్టారికల్ డీల్ ఏంటి? రెండు దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్ భారత్కు ఎందుకంత కీలకం? ఈ డీల్తో ఎయిర్ ఫోర్స్ కష్టాలు తీరబోతున్నాయా? వాచ్ దిస్. మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీ షురూ. ఆమ్కా ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీపై సాఫ్రాన్ ఫోకస్. ఫైటర్ జెట్ ఇంజిన్ల ఉమ్మడి ప్రాజెక్టు ఎందుకు కీలకం? దశాబ్దాల స్నేహం, 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం. రక్షణ రంగంలో రష్యా తర్వాతి స్థానం. భారత్ కష్టంలో ఉన్న చాలా సందర్భాల్లో నేనున్నానని ముందుకొచ్చిన నేస్తం ఫ్రాన్స్. తాజాగా మరోసారి భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయం తీసుకుందా దేశం. దశాబ్దాల మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజిన్ కలను నిజం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు 5th జనరేషన్ ఫైటర్లకు ఇంజిన్లను మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్తో అందివ్వబోతోంది. అంతేకాదు 145 కోట్ల భారతీయుల డ్రీమ్ ప్రాజెక్టు కావేరీకి సైతం ఫ్రాన్స్తో ఒప్పందం కీలకం కాబోతోంది. ఈ నెల 21న ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా భారత్ ఫ్రాన్స్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. రక్షణ, అంతరిక్షం, ఇంధన మార్పిడి, గ్లోబల్ గవర్నెన్స్ లో ఈ రెండు దేశాలు ఎప్పటినుంచో కలిసి పనిచేస్తున్నాయి. ఈ సంబంధాన్ని మరింత విస్తరించాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. కట్ చేస్తే ఫ్రాన్స్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. దానికంటే ముందు భారత్ అతి పెద్ద కల గురించి తెలుసుకోవాలి. తేజస్ స్వదేశీ యుద్ధ విమానం. లైట్ వెయిట్ ఫైటర్ జెట్స్ లో మాస్టర్ పీస్. దీనికోసం సొంతంగా ఇంజిన్ తయారు చేసుకోవాలి అనేది భారత్ కల. ఈ లక్ష్యంతోనే 1986లో భారత్ కావేరీ ఇంజిన్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 80 కిలో న్యూటాన్ల శక్తిని ఉత్పత్తి చేసేలా వీటిని డిజైన్ చేసి తేజస్ యుద్ధ విమానాల్లో వినియోగించాలని భావించింది. చాలా కాలం పాటు జరిగిన కృషి ఫలితంగా కావేరీ ఇంజిన్ తయారైంది కూడా. అయితే సాంకేతిక పరంగా అనేక సమస్యలు తలెత్తడంతో దాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నింగిలో ఎత్తుకు వెళ్లిన కొద్దీ ఇంజిన్ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక బరువు, దాని తోపుడు శక్తి బలహీనంగా ఉండడం, అలాగే సరైన మిశ్రమ లోహాలను వాడకపోవడం వల్ల ఇంజిన్ నుంచి వింత శబ్దాలు రావడం వంటి సమస్యలు కావేరీపై ఆశలు వదులుకునేలా చేశాయి. పైగా భారత గడ్డపై సరైన ఇంజిన్ పరీక్షా కేంద్రాలు లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. కట్ చేస్తే అమెరికా నుంచి ఫైటర్ జెట్ ఇంజిన్లను దిగుమతి చేసుకోవాలని డిసైడ్ అయింది మోడీ సర్కార్. ఈ నిర్ణయంతో ఎయిర్ ఫోర్స్ కష్టాలు తీరిపోతాయని భావించింది. కానీ కథ మళ్లీ మొదటికే వచ్చింది. అమెరికా డబుల్ గేమ్ ఆడింది. F-404 ఇంజిన్లు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ నుంచి ఇటీవలే డెలివరీ అయ్యాయి. 2 ఏళ్ల ఆలస్యం తర్వాత అవి భారత్కు వచ్చాయంటేనే అమెరికా ఎలాంటి డబుల్ గేమ్ ఆడిందో అర్థం చేసుకోవచ్చు. 2023లో కుదిరిన $761 మిలియన్ కాంట్రాక్టు ప్రకారం ఏటా 20 ఇంజిన్లు అందుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో 12 ఇంజిన్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేతికి అందాయి. అంటే త్వరలో 12 తేజస్ ఫైటర్స్ ఎయిర్ ఫోర్స్ చేతికి అందుతాయి. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లను తయారు చేసి ఎయిర్ ఫోర్స్ కు అందించనుంది. ఇటీవలే 62,000 కోట్లతో మరో 97 యుద్ధ విమానాలను ఆర్డర్ చేశారు. అయితే F-404 ఇంజిన్లు అమెరికా నుంచి ఎలాంటి ఆలస్యం జరగకుండా వస్తేనే ఇది జరుగుతుంది. ఓ రకంగా F-404 ఇంజిన్ల కదలికతో తేజస్ సమస్య తీరింది. కానీ తేజస్ 4.5 జనరేషన్ ఫైటర్లే. ప్రస్తుతం ప్రపంచం 5th జనరేషన్ మించి ముందుకెళ్తోంది. భారత్ కూడా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా పేరిట 5th జనరేషన్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనుకుంటోంది. మరి ఈ యుద్ధ విమానానికి ఇంజిన్ ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఇంకా ఎంతకాలం ఇతర దేశాలపై ఆధారపడతాం? ఈ ప్రశ్నలకు సమాధానం మళ్లీ మేడ్ ఇన్ ఇండియా ఇంజినే. ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మకమైన మిత్రదేశం తన సాంకేతికతను బదిలీ చేస్తేనే అది సాధ్యం. ఫ్రాన్స్ నుంచి వచ్చిన సంచలన ప్రకటన ఇది. మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీకి టెక్నాలజీ బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా దేశం. అంతేకాదు భారత్లోనే ఈ ఇంజిన్ తయారు కాబోతోంది. ఆల్రెడీ ఆ దిశగా కార్యాచరణ కూడా సిద్ధమవుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఈ ప్రకటన చేశారు.
आज हम 5th जनरेशन एयरक्राफ्ट बनाने की दिशा में भी आगे कदम बढ़ा चुके हैं। हम एयरक्राफ्ट का इंजन भी भारत में ही बनाने की तरफ बढ़ चुके हैं। हम लोग फ्रेंच कंपनी शेफ्रॉन के साथ इंजन मेकिंग का काम भारत में शुरू करने जा रहे हैं। हम प्राइवेट सेक्टर को एक सुटेबल ग्रोथ एनवायरनमेंट प्रदान कर रहे हैं। इसके अनुसार हमने स्ट्रेटेजिक पार्टनरशिप मॉडल के माध्यम से फाइटर प्लेन्स, हेलीकॉप्टर, टैंक और सबमरीन सहित मेगा डिफेंस प्रोग्राम के निर्माण के अवसर खोले हैं, जो आने वाले वर्षों में हमारी प्राइवेट कंपनीज को ग्लोबल जायंट्स बनाने में भी वो मदद करेंगे। ప్రస్తుతం ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దగ్గర మాత్రమే ఉంది. వాటిలో అమెరికా, ఫ్రాన్స్ దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది. ఈ రెండు దేశాల్లో భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న ఫ్రాన్స్ టెక్నాలజీ బదిలీకి ముందుకొచ్చింది. శక్తివంతమైన 120 KN ఫైటర్ జెట్ ఇంజిన్ కలిసి అభివృద్ధి చేయడానికి భారత్ ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్తో చేతులు కలిపింది. రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రాజెక్టు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అమ్కా వంటి నెక్స్ట్ జనరేషనల్ ఫైటర్ జెట్లకు ఇంజిన్లను సమకూర్చబోతోంది. ఈ ఒప్పందంలో భాగంగా కొత్త ఇంజిన్, కొత్త నమూనా, కొత్త లోహ మిశ్రమాల తయారీకి ఫ్రాన్స్ సహకరిస్తుంది. సఫ్రాన్తో కలిసి పనిచేయడం ద్వారా ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీని నేర్చుకునే అవకాశం భారత్కు వస్తుంది. తర్వాత సొంతంగా ఫైటర్ జెట్ ఇంజిన్లు తయారు చేసుకునే వీలుంటుంది. ఫలితంగా అమెరికా ఇంజిన్ల కోసం ఎదురు చూస్తూ కూర్చోవలసిన అవసరమైతే ఉండదు. ఇదే సమయంలో భారత కలల ప్రాజెక్టు కావేరిని కూడా పూర్తి స్థాయిలో పట్టాలెక్కించొచ్చు. నిజానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్ర కష్టాల్లో ఉంది. ఆర్మీ, నేవీకి అవసరమైనవి అందుబాటులో ఉన్న కీలకమైన యుద్ధ విమానాల కొరత ఎయిర్ ఫోర్స్ ను వేధిస్తోంది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఈ విషయంలో పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎయిర్ ఫోర్స్ అవసరాలు తీరాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 స్క్వాడ్రన్లు ఉండాలి. కానీ కాలం చెల్లిన మిగుల తొలగింపు, విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు 30కి అటు ఇటుగా చేరింది. ఇటీవల జాగ్వార్ యుద్ధ విమానాలు సైతం ప్రమాదాలకు గురవుతున్నాయి. కేవలం 5 నెలల్లోనే 3 జాగ్వార్ విమానాలు కూలిపోయాయి. ఫలితంగా యుద్ధం చేయకుండానే ఫైటర్లను కోల్పోవలసి వస్తోంది. ఇలాంటి సమయంలో భారత్కు ఫైటర్ జెట్ ఇంజిన్ల టెక్నాలజీ బదిలీ సాధారణ విషయమేం కాదు. 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేయాలన్న అతిపెద్ద లక్ష్యం నిర్దేశించుకున్న సమయంలో ఈ ఒప్పందం గేమ్ చేంజర్గా నిలవబోతోంది.